వైజాగ్ లో బైక్ రేసింగ్ అవుతుందంటే ఇన్ని మంది చూడడానికి వస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. హాయ్ బ్రోస్ అందరికి. ఈ రోజు మ్యాటర్ ఏంటంటే మన వైజాగ్ లో ఎంఆర్ఎఫ్ మోటార్ రేసింగ్ ఈవెంట్ అయితే కండక్ట్ చేశారు కదా. అది చూడడానికి మా దగ్గర టికెట్లు లేకపోయినా స్టేడియం దగ్గర ఏట్ అవుతుందో అని చూడడానికి అయితే వెళ్ళాం. స్టేడియం దగ్గర అటు ఇటు తిరుగుతుంటే సడన్ గా ఒకసారి వచ్చి కొన్ని మందికి కొన్ని టికెట్స్ అయితే ఇచ్చారు. అందులో కొన్ని మేము లేపేసా. సర్లే ఏదోలా మనకి టికెట్లు దొరికాయి అని చెప్పి మా గేట్ నెంబర్ చూసుకొని మా గేట్ దగ్గరికి అయితే వెళ్తున్నా. మా గేట్ దగ్గరకు వచ్చి చూస్తే చాలా మంది దగ్గర ఫేక్ టికెట్స్ ఉన్నాయని చెప్పి ఫేక్ టికెట్స్ ఉన్న వాళ్ళందరినీ బయటకు పంపించేశారు. చాలా సేపు వెయిట్ చేసిన తర్వాత మేమైతే లోపలికైతే వచ్చేసాం. మనం కాలేజ్ కి ఎప్పుడు ఫస్ట్ వెళ్ళాం గానీ ఇలాంటి ఈవెంట్స్ లో మాత్రం ముందుంటాం. ఇంకా ఈవెంట్ స్టార్ట్ అవ్వలేదని చెప్పి అందరూ ఒక కాఫీ అయితే వేసేసా. ముందుగా మన నేషనల్ యాంథమ్ వేసి ఈవెంట్ అయితే స్టార్ట్ చేశారు. అలా కాసేపు చూసిన తర్వాత బోర్ కొట్టేస్తుందని చెప్పి స్టేడియం మొత్తం ఎలా ఉందా అని చెప్పి ఒకసారి చూడడానికి అయితే వెళ్ళాం. మళ్ళీ లోపలికి ఏం వెళ్తామని చెప్పి అటు నుంచి అంటే బీచ్ కి వెళ్దామని చెప్పి ఫిక్స్ అయ్యా. వెళ్లే దారిలోనే తెలిసింది మేము బయటకు వచ్చేసిన తర్వాతే వాళ్ళు స్టంటులు చేయడం మొదలు పెట్టారని. ఆ డిసప్పాయింట్ తో బీచ్ కూడా వెళ్ళకుంటే ఎవరింటికి వాళ్ళు అయితే వెళ్ళిపోయా. మీలో ఎంతమంది ఎంఆర్ఎఫ్ బైక్ రేసింగ్ ఈవెంట్ కి వచ్చారో కామెంట్ చేయండి. నా కంటెంట్ నచ్చినట్టయితే ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటాను మరి. బాయ్.